నీ పేరు చిన్న చిన్న. మీది ఏ ఊరు? రాయచూరు. కాదు, అది సంఘటన జరిగేది కదా విరాట్ కోహ్లీ దగ్గర పోయి హగ్ చేసుకొని, దాని గురించి మీ వాళ్ళు గాని ఇక్కడ నీ ఫ్రెండ్స్ గాని ఏమని అనింటారు కదా, ఎందుకు పోయినావు అది అది అని. దాని గురించి చెప్పు కొంచెం. కెమెరా చూడు. చెప్పినారు నాకు నీ వల్ల కాదు విరాట్ కోహ్లీ నీ వల్ల కాదు, నీకు కళ్ళు కై కాదు అట్లా ఛాలెంజ్ చేసినారు. దాన్ని మనుషులతో కలుతామని గొల్లుండే అది విరాట్ కోహ్లీ కలిసి వస్తున్నాడు. ఏమై ఇట్లా కొట్టిరు కదా, చెప్పు. అది దాని గురించి చెప్పు. అదే ఇప్పుడు నువ్వు పోయి విరాట్ కోహ్లీ హగ్ చేసుకున్నావు, తర్వాత వాళ్ళ బాడీ గార్డ్స్ గ్రౌండ్ సెక్యూరిటీ వచ్చి నిన్ను కొట్టినారు. తర్వాత నీకు మనసులో ఏమనిపించా, పోలేకున్నట్లు నింటే బాగుండేమో కదా, లేకపోతే లేదు మంచిదే అయిందా అని నీ ఆలోచన ఎట్లా? నాకంటే విరాట్ కోహ్లీ కలిసినప్పుడు ఏమనిపించలేదు నాకు. అట్లా పొలిటీషియన్ అవి మార్చి పంపించారు పోలీసు. ఏంటంటే నాకు ముందులా ఏ బాడీ ఇదేం నాకు సౌండ్ రాదా? ఎన్ని తండ్రులు తింటాను పోయి దానికి సంతోషంగా ఉంది. నువ్వు అట్లా గట్టి మాట్లాడు. ఇప్పుడు నువ్వు విరాట్ కోహ్లీ నువ్వు మీట్ అయినా కదా, నీకు ఎలా అనిపించింది? విరాట్ కోహ్లీ బడుగా చూడండి ఆ కొంటి మీద తక్కువే అది మీటైన ఆశ ఉండే నీటైకి అయితే చాలా దెబ్బలు తగిలినా కూడా నీకు ఏమనిపించలేదా? ఏమనిపించలేదు. నీకు విరాట్ కోహ్లీ అభిమానం అవుతుంది. విరాట్ కోహ్లీ జై ఇండియా. దీని గురించి ఇప్పుడు నీ కొట్టారని తెలిసింటది, అంత వైరల్ అయింది నీ వీడియో మొత్తం ఇండియా మొత్తం. విరాట్ కోహ్లీ గానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ గానీ వేరే వాళ్ళు ఎవరైనా గానీ దీని గురించి ఏమైనా స్పందించినారా? వీడియోనే చూడలేదా? టోటల్ ఇండియా మొత్తంలోనే పెద్ద పెద్ద యూట్యూబర్లు నీ వీడియోలు తీసినారు, పెట్టినారు, పోస్ట్ చేసినారు, ట్విట్టర్ అన్ని దాంట్లో ట్రెండ్ అయ్యేది. దీని గురించి ఏం స్పందించలేదా? ఎవరు స్పందించలేదు. అయితే అడిగినారు, మెసేజ్ చేసినారు, ఎవరైనా దుడ్లు ఇచ్చినారా, మెసేజ్ వచ్చింది ఎక్కడి నుంచి ఏం కాలేదని మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏమి ఇట్లా అయ్యేదా మా పిల్లోనికి ఇట్లా జరిగేదా అని తెలిసి వాళ్ళు ఏమైనా బాధపడినారా? ఫస్ట్ కొట్టినప్పుడు బాధపడినారు, అందుకని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పిల్లగాడు వచ్చినాడు. అయితే నీకు కొట్టినా గిట్టినా ఏం పర్లేదు, నేను విరాట్ కోహ్లీ కలిసినందుకు సంతోషంగా ఉన్నది. ఇండియాలోనే డయాడ్ ఫ్యాన్, విరాట్ కోహ్లీ డయాడ్ ఫ్యాన్. సార్ లాస్ట్ కి ఆర్సీబీ లాస్ట్ ఇండియా గురించి చెప్పు. ఇండియా అదే నేను స్టార్ట్. విరాట్ కోహ్లీ కలవాలని జగ్గి చిన్నప్పటి నుంచి ఆశ ఉండే, కలిసి జగ్గి కృష్ణ జై ఆర్సీబీ జై ఇండియా.